చుక్కాకు మటన్ కూర. మటన్ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చుక్కాకును కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత తరుక్కున్న చుక్కాకు 3 పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా చుక్కాకుని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి వేసి బాగా దోరగా వేయించుకోవాలి. తర్వాత తీసి పెట్టుకున్న మసాలా దంచుకొని వేగిన ఉల్లిపాయల్లో ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. మసాలా అంతా బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకుని మసాలా అంతా మటన్ బాగా పట్టేలాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. కూరకి సరిపడని నీళ్ళు పోసుకొని ఒక 8-9 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత బయటికి తీసుకుని ఇలా మటన్ బాగా ఉడికి ఉంటుంది. ఇలా బాగా ఉడికిన మటన్ని ముందుగా చుక్కాకు ఉడకబెట్టుకున్నాం అందులో వేసుకోవాలి. వేసుకొని మరి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి చుక్కాకు కూర చాలా బాగుంటుంది. గోంగూర కన్నా ఈ చుక్కాకు చాలా టేస్ట్గా ఉంటుంది. పులుపు కూడా సేమ్ గోంగూర తిన్నట్టే ఉంటుంది. గోంగూర మటన్ తిన్నట్టే ఉంటుంది సేమ్ ఈ కర్రీ.